హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం 2 పథకాలకు సంబంధించి 2 కీలక అప్డేట్‌లయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకు రేపటి నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు రూ. 1,50,000 అనేది జమ కాబోతుండగా, మరొక పథకానికి సంబంధించి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎంతమంది ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నారు అనే దానికి సంబంధించి, అలాగే రైతులకు సంబంధించిన రెండో విడత రుణమాఫీకి సంబంధించి, అలాగే మొదటి విడత రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వారందరికీ సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి విడత రిజిస్ట్రేషన్ లో భాగంగా గృహ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో 9,184 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 9,184 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. కాబట్టి పేదలకు సొంత ఇంటిని అందించడం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ యొక్క సంవత్సరానికి 4,50,000 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో 3,500 ఇళ్లు చొప్పున తెలంగాణ వ్యాప్తంగా రానున్న 5 సంవత్సరాలలో 4,16,500 ఇళ్లు, అలాగే రాష్ట్ర రిజర్వ్ కింద 33,500 ఇళ్లను కేటాయించడం జరిగింది. ఇందుకోసం ప్రస్తుతం ఓటాంట అకౌంట్ బడ్జెట్ లో 7,740 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ లో 9,184 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో అంటే 2023-2024లో అప్పటి ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు గృహ నిర్మాణం కోసం కేటాయించగా, ప్రస్తుత ప్రభుత్వం ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు, ఇతర వర్గాలకు 5 లక్షల రూపాయలు అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అయితే స్పష్టం చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్ల కోసం 4,644 కోట్ల ఆర్థిక సహాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన 2 పడకల ఇళ్ల కోసం ఇప్పటికే ఏదైతే రెడీలో ఉన్న ఇళ్లు అనేది ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం హయాంలో 2 పడకల ఇళ్లకు సంబంధించి ఏదైనా సరే నిర్మాణంలో కనుక ఉన్నట్లయితే వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు అనేది చేసి వారికి కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఇల్లు అనేది అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అంటే ప్రజాపాలన ద్వారా కావచ్చు లేదా ఆన్లైన్ పద్ధతి ద్వారా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా అంటే ఈ సంవత్సరానికి సంబంధించి 3,500 అసెంబ్లీ నియోజకవర్గాలలో 4,16,500 ఇళ్లు మాత్రమే ఈ యొక్క సంవత్సరానికి నిర్మించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఇప్పటివరకు 82,82,332 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇందులో ఎంతమందికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంది అనే దానికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు ఇప్పటికే ఈ యొక్క లిస్ట్ అనేది ఆన్లైన్ లో ఎంటర్ చేస్తున్నట్లు కూడా ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అందజేస్తారు. కాబట్టి గత ప్రభుత్వం ఎవరైనా సరే 2 పథకాల ఇల్లు అనేది పొందినట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క పథకానికి అనర్హులు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వారు ఆల్రెడీ ఈ యొక్క పథకం ద్వారా 2 పడకల ఇల్లు అనేది నిర్మించుకొని ఉంటారు కాబట్టి, లేదా వారు కొంతమేర ఇల్లు అనేది నిర్మించుకొని పెండింగ్ లో ఉన్నా కూడా అటువంటి వారందరికీ ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది అయితే రాకపోవచ్చు. ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఇల్లు అనేది పొందకపోయినట్లయితే మాత్రం అటువంటి వారందరికీ ఖచ్చితంగా ఈ యొక్క మొదటి విడతలో కావచ్చు, రెండో విడతలో కావచ్చు ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు మీకైతే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనకు తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం ముందుగా గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముందుగా స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. అలాగే ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, మొదటి విడతలో భాగంగా ఎంతమందికి ఇల్లు శాంక్షన్ చేస్తారు అనే దానికి సంబంధించిన మొదటి లిస్టు త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయాల్సిన 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మొదటి విడతలో భాగంగా 11,50,000 మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు 6,098 కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పేమెంట్ అనేది వివిధ సాంకేతిక సమస్యల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 17,877 మందికి ఇంకా పేమెంట్ అనేది అందలేదని ఇప్పటికే ఒక స్పష్టత అనేది ఇవ్వగా, అటువంటి వారందరికీ 84.94 కోట్లు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో త్వరలో జమ చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే నిన్నటి రోజున
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా ఎవరైతే రూ. 1,00,000 లోపల రుణాలనేది తీసుకున్నారో అటువంటి వారందరికీ విడుదల చేయడం జరిగింది. అయితే రెండో విడతలో భాగంగా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రూ. 1,50,000 నుంచి రూ. 1,50,000 లోపల ఎవరైతే రుణాలనేది పొందున్నారో అటువంటి వారందరికీ రెండో విడతలో పేమెంట్ అనేది రేపటి నుంచి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ వ్యాప్తంగా రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే 6,093 కోట్ల రూపాయలు అనేది అందజేశారు కాబట్టి ఈ నెల జూలై 31వ తేదీ కన్నా ముందుగానే అంటే మనకు రేపటి నుంచి ఈ యొక్క పేమెంట్ అనేది లబ్ధిదారులకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. 1,50,000 వరకు ఎవరైతే రుణాలు పొందున్నారో అటువంటి వారందరికీ జూలై 31వ తేదీ కన్నా ముందుగానే వారి యొక్క బ్యాంక్ ఖాతాలు జమ చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే 1,50,000 రూపాయలకి పైబడిన వారికి ఎప్పుడు మాఫీ చేస్తారని మీకు ఒక అనుమానం అయితే వచ్చిండొచ్చు. దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మనకు జూలై 31వ తేదీ కన్నా ముందుగానే రూ. 1,50,000 నుంచి రూ. 1,50,000 రుణాలు పొందిన వారందరికీ మాఫీ చేస్తామని తెలియజేశారు. అయితే ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో పర్యటించనున్న సందర్భంగా ఈ యొక్క తేదీల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయలేమని తిరిగి ఆగస్టు 14వ తేదీన వస్తారు కాబట్టి ఆగస్టు 15వ తేదీన ఎవరైతే రూ. 2,00,000 వరకు రుణాలు అనేది తీసుకున్నారో అటువంటి వారందరికీ ఆగస్టు 15వ తేదీ లోపల అంటే ఆగస్టు 15వ తేదీని వారందరికీ ఈ యొక్క రుణానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తామని దీనికి సంబంధించిన పేమెంట్ ను ఆ రోజున విడుదల చేస్తామని దీనికి సంబంధించిన స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా రూ. 2,00,000 రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఇంకా పేమెంట్ అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా దీనికి సంబంధించిన కంప్లైంట్ అనేది ఇవ్వాలని కూడా స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా పేమెంట్ అనేది అంటే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరూ తప్పనిసరిగా వ్యవసాయ అధికారులకు దరఖాస్తు అనేది చేసుకున్నట్లయితే అంటే వారికి సంబంధించి ఇంకా పేమెంట్ అనేది పడలేదని కనుక తెలియజేసినట్లయితే అటువంటి వారందరికీ ఇంకా ఎందుకు పేమెంట్ అనేది పడలేదు అనే విషయాలను వెంటనే వెరిఫై అనేది చేసి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది త్వరలోనే వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు చేపడతామని అయితే తెలియజేయడం జరిగింది. రుణమాఫీకి సంబంధించి నిధులు ఎవరికైతే పడలేదో అటువంటి వారందరూ తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి మీకు ఎందుకు పేమెంట్ అనేది పడలేదనే విషయాలను తెలుసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి వస్తున్న ఫిర్యాదుల్లో ముఖ్యంగా రైతులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు అలాగే బ్యాంకులు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఒక పేరు అలాగే రైతులకు సంబంధించి రుణాలు పొందుతున్న సమయంలో ఒక్కొక్క పేరు అనేది ఉండడంతో అలాగే ఆధార్ కార్డులో మరొక పేరు అనేది ఉండడంతో అన్ని మిస్ మ్యాచ్ అనేది అవడంతో కొంతమందికి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆధార్ బేస్డ్ పేమెంట్ లో ఆధార్ కార్డులో ఒక పేరు అనేది ఉండి మీరు బ్యాంకులో రుణాలు పొందే సమయంలో ఏదైతే పేరు అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ యొక్క పేరు ఈ యొక్క పేరు అనేది మిస్ మ్యాచ్ అనేది అవడంతో ఈ యొక్క రుణమాఫీ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలకు వెళ్లదని అధిక మొత్తంలో అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వీరందరికీ సంబంధించి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పేర్లు అనేది సరిచేయడంతో పాటు సరిచేయాల్సిన అవసరం అనేది లేకుండా కూడా కొంతమందికి పేమెంట్ అనేది వేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇలాంటి సాంకేతిక సమస్యలు ఎవరికైనా కనుక ఉన్నట్లయితే వెంటనే మీకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు అంటే మీ యొక్క మండల కార్యాలయంలోని ఎవరైతే వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారో వారికి సంబంధించి సంప్రదించినట్లయితే వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. దీనితో పాటుగా ఎవరైతే బ్యాంకులో రుణాలు అనేది పొందున్నారో అంటే రూ. 2,00,000 రుణాలు పొందినట్లయితే వారికి వడ్డీ 5 లక్షల వరకు ఉన్నట్లు ఇలాంటి ఖాతాలను కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తున్నట్లు అధికారులు అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారితో పాటు పింఛన్లు పొందుతున్న వారికి కూడా ఈ యొక్క పేమెంట్ అనేది పెన్షన్లు పొందుతున్న వారికి సంబంధించి కూడా ఈ యొక్క లిస్టులో పేర్లు అనేది ఉన్నట్లు వారందరి లిస్టును కూడా మరొకసారి పరిశీలించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. మనకు రెండో విడత పేమెంట్ అనేది ఈ నెల 31వ తేదీ లోపల లబ్ధిదారులకు రూ. 1,50,000 నుంచి రూ. 1,50,000 అనేది వరకు అయితే అందజేయడం జరుగుతుంది. ఆగస్టు 14వ తేదీన ఈ యొక్క ఆగస్టు 14 లేదా 15వ తేదీన రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ గా ఈ యొక్క రెండు అప్డేట్లకి సంబంధించి ఈ యొక్క రెండు అప్డేట్లు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.